నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే యోమన్న గారు. సార్, వైసీపీ 3వ లిస్టు విడుదలైందని తెలుస్తుంది. అందులో మేజర్గా చూస్తే ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, అలాగే ఆల్రెడీ ఎంపీగా తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తి గారిని సత్యవేడికి ఎమ్మెల్యేగా పంపుతున్నారని ఇలాంటి టాకులు నడుస్తున్నాయి. ఇలా నాన్ లోకల్గా నాయకుల్ని మార్చడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉంటే ఉండొచ్చు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి అడిగారు కాబట్టి ముందు ఆయన గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొడుకు మోహిత్ రెడ్డికి ఈసారి టికెట్ ఇస్తారు. ఈయన రాజకీయాల నుంచి టెంపరీగా రిటైర్ అవుతారా, లేక సెంట్రల్ అంటే జగన్ మెయిన్ పాలిటిక్స్లో రాజకీయాలే ఉంటారా కేంద్ర బిందువుగా అనేది ఒక ప్రచారం జరుగుతోంది, చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా ఇప్పుడు హఠాత్తుగా ఒంగోలు ఎంపీగా ఆయన పేరు వచ్చింది. ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కొంత పార్టీతో విభేదించడము, బాలినేని గారు అలగడము, ఇవన్నీ జరిగాయి. వీటన్నిటి నేపథ్యంలో హఠాత్తుగా చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పేరు తీసుకొచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాన్ లోకల్. ఆయన చంద్రగిరిలో గల్లారణ కుమారిని కానీ తర్వాత వచ్చిన ఆయన్ని ఓడించడంలో ఒక 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రగిరిలో తన పునాదిని గట్టిగా వేసుకున్నారు. అది మోహిత్ రెడ్డికి రేపు ఉపయోగపడుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మంచి పొలిటికల్ వ్యూహకర్త, అందులో డౌట్ లేదు. కానీ ఎవరికైనా కూడా ఒక లోకల్ అనేది ఒకటి పనిచేస్తూ ఉంటుంది. మనకు ఈ ఊరిలో మనం ఎంత పెద్ద తోపైనా పక్క ఊర్లోకి వెళ్ళేసరికి మనకేం అంత స్థానబలం అంటారే, మనకు స్థానబలము కథే ఉంది. గజేంద్ర మోక్షంలో కథే ఉంది. ఆ కథ ఏమిటంటే, ఒక ఏనుగు, అంత అతిపెద్ద ఏనుగు నీళ్లలో ఉన్న ముసలి చేతికి చిక్కి బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది అంటే ముసలికి స్థానబలం అది, ఏనుగుకి భూమి మీదే స్థానబలం. అట్లనే రాజకీయాల్లో కూడా స్థానబలాలు ఉంటాయి. ఈ స్థానబలాల్ని మనం సరిగ్గా అంచనా వేసుకోలేకపోతే ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలుకి సంబంధం లేని వ్యక్తి. సంబంధం లేని వ్యక్తిని తెచ్చి భాస్కర్ రెడ్డిని ఇక్కడ పోటీ చేయిస్తే ఆయన ఎలా గెలుపు అవకాశాలు ఉంటాయి ఆయనకి? అంటే పార్టీని చూసి జనం ఓటేస్తారు, మనుషుల్ని చూసి ఓటే వేయరు, ఎవరిని పెట్టినా గెలుస్తాము అని అనుకుంటే అది తప్పది. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి తాను ఎవరిని పెట్టినా గెలిపిస్తాననే భ్రమ నుంచి బయటకు వచ్చారు 1977లో. టైం అనేది మనకు అనుకూలంగా లేకపోతే అన్ని ప్రతికూలతలు వస్తాయి. కాబట్టి భాస్కర్ రెడ్డి అనేది రాంగ్ ఆప్షన్ అక్కడ. శ్రీనివాసులు రెడ్డి గారు వస్తారా, ఇంకోరు వస్తారా, అది వేరే విషయం. కానీ నాన్ లోకల్ అనేది రాంగ్ ఆప్షన్ ఒకటి. రెండవది, తిరుపతి ఎంపీగా గురుమూర్తి గారు మిడ్ టర్మ్లో గెలిచారు. ఆయన అక్కడున్న ఎంపీ చనిపోతే ఈయన గెలిచారు. గెలిచినాక ఆయన ఏదో ఊరికే ఉత్సవ విగ్రహంలాగా ఉంటాడు, ఆయనకేమీ పెద్ద తెలియదు అన్నట్టుగా మాట్లాడారు, విమర్శలు వచ్చాయి. కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఆయన యువకుడు చాలా అద్భుతంగా తనకున్న పరిమితుల్లోనే ఆయన బాగా తిరిగి ఏదో ఒక పని సాధించుకొచ్చి తిరుపతి అభివృద్ధికి కృషి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆయన మంచి నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. సౌమ్యుడు, బేసిక్గా వివాదాలు ఏమీ ఆయన అంటావు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఒక వ్యక్తిని సత్యవేడి ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తున్నారో అర్థం కావడం లేదు. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం పైన ఏదో ఆయనకు వ్యతిరేకత ఉంది, ఆయన మీద బోలెడని విమర్శలు ఉన్నాయి. అంటే మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిని తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయించి, విమర్శలు ఉన్నటువంటి ఆయన తెచ్చి ఎంపీగా పోటీ చేయించడం, ఈ రెండు కూడా రాంగ్ స్ట్రాటజీసే కదా. సులభంగా గెలుపు అవకాశాలు ఉండి వివాదం లేనటువంటి పేరున్నటువంటి అతన్ని ఎంపీగా ఉంచితే ఏమిటి నష్టము? ఇలా ఈ మార్పులు చేర్పులు, ఈ ట్రాన్స్ఫర్లు, ఈ తికమకలు అన్నీ కూడా ఒక్కొక్కసారి మరీ ఇప్పుడు మనకు ఫుల్ వేవ్ ఉండింది అనుకోండి, వేవ్ ఉన్నప్పుడు అన్నీ అనుకూలిస్తాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వైసీపీకి మాత్రమే అని నేను అన్నాను. ఏ ప్రభుత్వమైనా 5 ఏళ్ళు ఉంటే వ్యతిరేకత ఉంటుంది. రకరకాల కారణాల వల్ల వాళ్ళు చెప్పిన పనులు చేయలేరు. ఏ ప్రభుత్వము ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తాము చెప్పిన పనులు చేయలేదు. కాబట్టి చేయలేని ప్రభుత్వం పట్ల కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. ఈ వ్యతిరేకతలు ఉన్నప్పుడు అక్కడున్న ఏదో సర్వేలు ఉన్నాయి, మనకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి ఉన్న వాళ్ళందరినీ అటు షఫుల్ చేసేస్తూ ఉంటే, వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళు కొత్తగా అక్కడ పరిచయం చేసుకొని అక్కడ ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా, వాళ్ళు తిరగాలి కదా. తిరిగి వాళ్ళు ఎవరు ఏమిటి అని పరిచయం అయ్యి ఇవన్నీ జరగడానికి 2 నెలల కాలం సరిపోతుంది.
అదేవిధంగా నరసరావుపేటలో ఆయన్ని శ్రీకృష్ణదేవరాయల్ని మార్చి గుంటూరుకి ఏదో పొమ్మన్నారు. నేను గుంటూరుకు పోలేను, ఇక్కడ నరసరావుపేట అయితేనే బెటరు నాకున్నాం. ఆయన అయితేనే బెటరు, మాకు మళ్ళీ కొత్త వాళ్ళని ఎందుకు తెస్తారు మీరు, ఎవరు నాగార్జున యాదవ్ ఎవరినో తేవాలనుకున్నారు. ఆయన వద్దు, ఆయన మీద పెద్ద గుడ్ విల్ లేదు ఆయనకి, ఈయనే బెటరు అని అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ మొరపెట్టుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యేలు మాటనంతా వినేసి ఆయన అక్కడే ఉంచుతారా, లేక ఈ సమీకరణంలో భాగంగా ఇటు ఇటు షిఫ్టింగ్లో భాగంగా ఆయన చేస్తారో తెలియదు. విడుదల రజనీ గారిని తెచ్చి అక్కడ గుంటూరు వెస్ట్లో వేశారు. అట్లే చాలా చేస్తున్నారు. ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా మనకు అన్నీ అనుకూలిస్తే సూపర్ సక్సెస్ అంటారు. తేడా వస్తే ఇవన్నీ ఈ తికమకల వల్లే పార్టీకి ఇబ్బంది జరిగింది అంటారు. మరి ఇవన్నీ భారాన్నంతా జగన్ గారే మోయాలి. ఎందుకంటే ఆయన కనుసన్నల్లోనే కదా అన్నీ జరుగుతున్నాయి. ఈ లిస్టు జాబితాలు రిలీజ్ కావడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి సరే, ఆ అసంతృప్తులు, తిరుగుబాట్లు, బుజ్జగింపులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ రేపు తెలుగుదేశానికైనా ఉంటాయి. అయితే వీళ్ళకి తాము ప్రభుత్వం చేసిన అనేక పథకాలు చూసి జనం ఓట్లేస్తారని నమ్మకం ఉన్నట్టే తెలుగుదేశం వాళ్ళకు కూడా ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ వీళ్ళ కాన్ఫిడెన్స్ గెలుస్తుందా, అక్కడ వాళ్ళ కాన్ఫిడెన్స్ గెలుస్తుందా, 2 నెలల్లో చూద్దాం. సార్, తుది జాబితాలాగా విడుదల చేసిన వీళ్ళని మార్చే అవకాశం ఇంకేమన్నా ఉంటుందా? అంటే ఏమైనా నామినేషన్లు వేసే వరకు ఎవరినైనా ఎట్లయినా మార్చవచ్చు. ఎందుకంటే నామినేషన్ వేసే వరకు కూడా ఇట్లా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే ఆ క్యాండిడేట్లకి ఒక 15 రోజులు టైం ఉంటుంది అంతే. పోయి జనంలో వెళ్ళి కలిసి నేను పలానా బాబు, నేను పలానా అని చెప్పుకునేదానికి ఆ టైంలో వాళ్ళ కాసింత టైంలో అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ వీళ్ళందరినీ సమన్వయపరిచి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎన్నికలకు వెళ్ళాలి కదా. ఎన్నికలు అనేటివి కేవలం నాయకులను చూసే ఓట్లేస్తారు అనే కాలం కూడా కాదు ఇది. అధినాయకులు చంద్రబాబును చూసి తెలుగుదేశం ఓట్లేస్తారని, జగన్ను చూసి వైసీపీ ఓట్లేస్తారని కూడా అనుకుంటే అట్లా కాదు. పార్టీ అనేది అనేక మంది సమూహం. అది పార్టీలో నాయకులకు ఉన్న విలువ నాయకులకు ఉంటుంది. అంటే వీళ్ళు మామూలుగా పార్టీ లేకపోతే వీళ్ళు కౌన్సిలర్గా కూడా గెలవలేరు అంటే అది కూడా నిజం కావచ్చు. కానీ నాయకుడికి ఎంతో కొంత గుడ్విల్ ఉంటుంది. ఆ నాయకుడు గుడ్విల్తో పాటు కొత్తగా వచ్చే వాళ్ళందరూ మార్పులు చేర్పులు ఇదంతా ఉంటే ఈ కన్ఫ్యూజన్లో ఒక్కొక్కసారి మనం వేసిన అస్త్రం మనకి రివర్స్ వస్తుంది. మరి ఇంకా ఫైనల్గా ఇంకేమేమి వస్తాయో లిస్టులో, మళ్ళీ ఏమేమి మార్పులు జరుగుతూ ఉంటాయో చూద్దాం సార్. ఈ గేమ్ నడుస్తూనే ఉంటుంది. ఈ గేమ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు నడిచి చివరికి ఎవరు అభ్యర్థులు అవుతారు, ఎవరు కారు, ఎవరు ఎంతమంది లోకల్స్, ఎంతమంది నాన్ లోకల్స్, ఈ ప్రయోగము గతంలో ఎన్నడూ లేనంతగా, అంటే గతంలో ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించిన పార్టీలు అనేకం ఉన్నాయి. కానీ ఇట్లా అటు ఇటు విపరీతంగా షిఫ్టింగ్ చేసిన పార్టీ తక్కువ ఉంది. అంటే షిఫ్టింగ్ చంద్రబాబు ఏదో ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు అంటున్నాడు కదా. ఆయన కూడా చంద్రగిరి నుంచి కుప్పానికి ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తే కదా. ఆయన నియోజకవర్గం మీద చంద్రగిరి, కుప్పానికి ఏం సంబంధం అయినా, లోకేష్కి మంగళగిరికి ఏం సంబంధం? లోకేష్ మంగళగిరిలో పుట్టలేదు కదా. అది ఎవరు అడిగారు కూడా మన వైసీపీ నాయకులు. కాబట్టి ఇదంతా అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా అనేది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చెవిరెడ్డి ఒంగోలులో పోటీ చేయడము, గురుమూర్తి సత్యవేడిలో పోటీ చేయడము, ఈ 2 రాంగ్ డెసిషన్స్, అన్డౌటెడ్లీ రాంగ్ డెసిషన్స్. విత్డ్రా చేసుకుంటే వైసీపీకి సేఫ్. లేదు మా పార్టీ చూసి మేము ఎవరిని నిలబెట్టినా ఓటేస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు పోతే అది వాళ్ళకే దెబ్బ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.